బాస్ సీజన్ 8 ని ఎలాగైనా సక్సెస్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా నిన్నేమో బ్యాండ్ మ్యూజిక్ పెట్టారు బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడూ లేదు విధంగా. ఇక ఇందులో భాగంగానే ఈ రోజు ఏకంగా ఓంకారాన్ని హౌస్ లోకి పంపించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ కూడా పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే ఓంకారాన్ని ఎవరైతే మెస్మరైజ్ చేస్తారో వాళ్ళకు ఒక ఆఫర్ ఇస్తానంటూ. ఇక ఇందులో భాగంగా అందరూ మెస్మరైజ్ చేశారు. అయితే నిఖిల్కి మాత్రం ఓంకార్ అన్నయ్య మంచి సజెషన్ చేశాడనే చెప్పాలి. ఇదంతా కూడా ప్రస్తుతం లైవ్ లో జరిగిందే. ఇక నిఖిల్కి అయితే అన్న మరి నాకేమీ ఆఫర్ లేదా అంటే, నువ్వు పెళ్ళైన తర్వాత మీ వైఫ్ తో కలిసి వచ్చినప్పుడు నెక్స్ట్ జోడి నీదే అంటూ నిఖిల్కి హామీ ఇచ్చాడు. దీంతో నిఖిల్ నేను నీ షోకి రావడానికి నేను పెళ్లి చేసుకోవాలా, నాకు ఇంకా టైం ఉందన్నా అంటే, సరే నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ సీజన్ నీకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానంటూ ఓంకార్ అన్న నిఖిల్కి మాటిచ్చాడు. అయితే ఇక ఇందులో భాగంగా అవినాష్ అడిగాడు, అన్న నువ్వు బిగ్ బాస్ చూస్తావంటే చూడకుండా ఇక్కడికి ఎందుకు వస్తానంటూ పంచి వేశాడు ఓంకార్ అన్న. అయితే హౌస్లో ఎవరి గేమ్ నచ్చుద్దన్నా నీకంటే, నాకు ఒక విధంగా చెప్పాలి అంటే నిఖిల్ గేమ్ నచ్చుద్ది అంటే ఎందుకన్నా అన్నాడు. అంటే ఇందులో భాగంగా నిఖిల్ స్ట్రాటజీలు బాగుంటాయి, అంతేకాకుండా చాలా జెన్యున్గా గేమ్ ఆడతాడనిపిస్తుంది. నేనేమనుకుంటున్నానంటే, ఒక విధంగా చెప్పాలి అంటే నిఖిల్లో అప్పుడప్పుడు నేను చూసి ఓంకార్ అన్న ఏకంగా లైవ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారిగా నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే, నిఖిల్ ఏదేమైనా సరే నేను చాలా సార్లు కలిశాను, కానీ బయట ఎలా ఉన్నావో హౌస్ లో కూడా అలాగే ఉన్నాయి, ఏదన్నా నీ డెడికేషన్ కి నెక్స్ట్ లెవెల్, ఇంకో 2 వారాల్లో ట్రోఫీ ఎత్తుతావు కదా అంటూ చిన్న హింట్ ఇచ్చాడు. దీంతో అప్పుడు గౌతమ్ మోహన్ చూడాలి మాడిపోయిన మసాలా దోశలా పెడతారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి గెస్ట్ కూడా గౌతమ్ ని మెచ్చుకోవాలనుకుంటారు. ఇక నిన్న ఎలాగో బ్యాండ్ మ్యూజిక్ వాళ్ళు గౌతమ్ ని మెచ్చుకున్నారు, కానీ ఈ రోజు ఓంకార్ అన్న అయితే గనక నిఖిల్ కి మంచిగా సపోర్ట్ చేసి, నిఖిల్ ఆటకైతే నేను ఫిదా అయిపోయినంటూ ఓంకార్ అన్న చెప్పాడు. మరి దీని మీద మీరేమంటారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.